అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా గౌడశ్రీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసత్య ప్రచారాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఒక మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలనే కాకుండా కోమటిరెడ్డి అన్నకు ప్రతి సంవత్సరం రాఖీ గట్టి ఒక చెల్లెలుగా చెప్తున్నాను. వెంకటరెడ్డి గారికి మహిళలు అంటే ఎంత గౌరవం, ఎంత బాధ్యత, ఒక ఉమ్మడి నల్గొండ జిల్లా ఆడపడుచుగా నాకు తెలుసు. మా కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి ప్రతి మహిళా నాయకురాలకి, ప్రతి మహిళా కాంగ్రెస్ కార్యకర్తకు కూడా బాగా తెలుసు. ఎస్పెషల్లీ మా ఉమ్మడి నల్గొండ జిల్లా ఆడపడుచులకు మా వెంకటరెడ్డి అన్న అంటే ఒక ఎఫెక్షన్, ఒక ఎమోషన్, ఒక హీరో ఫీలింగ్. మా అన్న అంటే వెంకటరెడ్డి గారు అంటే ఒక బలమైన భావోద్వేగం, ఒక ఆత్మీయతతో కూడినటువంటి ఒక భరోసా, ఒక నిబద్ధతతో కూడినటువంటి ఒక బాధ్యత. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలతో పాటు నిర్ణయాల్లో కూడా మహిళలు భాగస్వాములు కావాలని ఆలోచించే ఒక గొప్ప వ్యక్తి. అందుకనే ఇవాళ మా మహిళా మంత్రులు సీతక్క గారు గాని, సురేఖక్క గారు గాని, ఇంకెంతో మంది మహిళా నాయకురాలతో పాటు ఇంక్లూడింగ్ మీ మా అన్నకు రాఖీ కట్టి మేము ఒక పెద్దన్నగా భావిస్తాం. మేము ఒక తెలంగాణ ఇంకన్నగా మేము వారిని గౌరవించుకుంటాం. ఒక యూత్ కాంగ్రెస్ లీడర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా అనేక సేవలు అందించి నల్గొండ ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు వెంకటరెడ్డి గారి మీద ఉంటే, వారి వ్యక్తిత్వం అదై ఉంటే 30 సంవత్సరాలుగా నల్గొండ ప్రజలు వారిని ఆదరించేవారు కాదన్న విషయాన్ని ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నాయకులు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకులు కొందరే ఉంటారు. వారిలో ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే చెట్టంత కొడుకును పోగొట్టుకున్నా కూడా తమ కుమారుడి పేరుతోని ప్రతీక్ ఫౌండేషన్ ని స్థాపించి ఎంతో మంది వృద్ధులకు, మహిళలకు, విద్యార్థులకు, వికలాంగులకు సేవలు అందిస్తూ వాళ్ళలో తమ బిడ్డను చూసుకుంటున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇవాళ నేను ఒక బీసీ బిడ్డగా గర్వంగా చెప్తున్నాను, నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అభిమానిని. ఎందుకంటే వారి అడుగుజాడల్లో నడుస్తూనే నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఇవాళ మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే అది కేవలం వెంకటరెడ్డి గారు నాకు ఇచ్చిన చేయుత అని చెప్పి, నేను వెంకటరెడ్డి గారి అభిమానాన్ని జీవితాంతం గర్వంగా చెప్పుకుంటానని చెప్పి మీకు నేను చెప్తున్నాను. ఎంతో మందిని కులమతాలకు అతీతంగా లీడర్స్ ని తయారు చేసిన ఘనత, ఎంతో మందిని ఎమ్మెల్యేలను తయారు చేశారు. గత నల్గొండ మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనరల్ సీట్లలో కూడా బీసీ బిడ్డలను నిలబెట్టి గెలిపించుకున్న ఒక గొప్ప నాయకుడు వెంకటరెడ్డి గారు. ఇటువంటి గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడం కోసమే ఇవాళ కేవలం మరొక మహిళా అధికారిని కూడా దీంట్లోకి లాగి బదనాం చేయడం చాలా దురదృష్టకరం. కాబట్టి మీడియా వారిని చేతులెత్తి మొక్కుతున్నాను, మీ దృష్టికి ఇలాంటి వార్తలు ఏ వచ్చినా కూడా నిజమా కాదా అని విశ్లేషించిన తర్వాతనే మీరు ప్రసారం చేయగలరు. లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి, వారి మనోభావాలు దెబ్బతింటాయి. మీడియా సమాజానికి మంచి చేయాలి కానీ ఒక్కరికి కూడా చెడు చేయకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నా. మా ఈ విజ్ఞప్తిని మీడియా సోదరులు గౌరవిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. నమస్కారం.